హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 37. సహస్రని వెంబడిస్తూ వచ్చిన రుద్ర ఆమె తన ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఏమీ అర్థం కాక అయోమయంగా అక్కడే ఆగుతాడు. ఇంతలో అతని మొబైల్కి ఏదో మెసేజ్ రావడంతో అనుమానంగా చూస్తూ దానిని ఓపెన్ చేశాడు. అది సహస్ర నుంచి వచ్చిన మెసేజ్. అందులో, సార్, నన్ను తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ మన టెండర్ ఫైల్ అడిగాడు. అందుకు నాకు ₹1,00,00,000 ఆఫర్ చేశాడు. నేను అతనికి మస్కా కొట్టి తప్పించుకొనొచ్చాను అని ఉంది. అది చదివిన రుద్ర నుదురు చిట్లించి, మస్కా కొట్టడం ఏంటి? ఇందాక ఈ అమ్మాయి నిజంగా క్యాబ్ డ్రైవర్కి మస్కా కొట్టిందా? లేదంటే ఇప్పుడు నన్ను గమనించి నాకు మస్కా కొట్టిందా? ఈ క్యాండిడేట్ ఏదో కొద్దిగా తేడాగా ఉందే, కొంచెం కనిపెడుతూ ఉండాలి అనుకొని కారు తిప్పుకొని వెనక్కి వెళ్ళిపోయాడు రుద్ర. ఆ రోజు రాత్రి డిన్నర్ టైం అవ్వడంతో, సహస్రా, డిన్నర్ రెడీ, త్వరగా రా, మళ్ళీ లేట్ చేసి డిన్నర్ చల్లారిపోయిందని గొడవ చేయకు అని మాలతి పిలవడంతో, వస్తున్నా మమ్మీ అంటూ రూమ్లో నుంచి వెళ్ళింది సహస్ర. మాలతి అప్పటికే ఆమె కోసం భోజనం ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. సహస్ర ఫ్రెష్ అయి వచ్చి ఆ భోజనం తినడానికి కూర్చుంది. అవునే సహస్ర, ఆ అమ్మాయి సురభకి ఒంట్లో ఎలా ఉందట? ఈరోజు ఇంటికి తీసుకురాలేదేంటి? బాగానే ఉందా అని అడిగింది మాలతి. అయ్యో, నేను ఈరోజు తనతో మాట్లాడలేదమ్మా. ఎలా ఉందో మరి. తన దగ్గర ఫోన్ కూడా లేదు. ఒకసారి హాస్టల్ వార్డెన్కి కాల్ చేసి కనుక్కుంటాను అంటూ వార్డెన్కి కాల్ చేసింది సహస్ర. అవతల వైపు వార్డెన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సురభికి ఫోన్ ఇవ్వమని అడిగింది. దాంతో వార్డెన్ సురభి వాళ్ళ మదర్ వచ్చి ఆమెను తీసుకెళ్ళిందని చెప్పింది. ఓకే అని కాల్ కట్ చేసిన సహస్ర, డోంట్ వరీ అమ్మా, సురభి పేరెంట్స్ వచ్చారట, వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళిందంటలే. సో తను తిరిగి వచ్చాక ఒకసారి మన ఇంటికి తీసుకొస్తా. ఇక వాళ్ళ మమ్మీ చూసుకుంటుందిలే, నువ్వేం ఆలోచించుకు అంటూ భోజనం చేయడం మొదలుపెట్టింది సహస్ర. సర్లే కానీ చాలా మంచి పిల్ల, ఎందుకో చూడగానే దగ్గర మనిషిలా అనిపించింది అని అంది మాలతి. చాలా దగ్గర, నీకు కూతురు వరుస అవుతుందిలే అని మనసులో అనుకున్న సహస్ర, అమ్మా, నువ్వు తిన్నావా ఇంతకీ అని అడిగింది. తిన్నాన్రా అని చెప్పింది మాలతి. ఆ తర్వాత తల్లితో కబుర్లు చెబుతూ భోజనం పూర్తి చేసి వెళ్ళి బెడ్డెక్కింది సహస్ర. మొబైల్ తీసి చూడగా రుద్ర నుంచి ఏ మెసేజ్ రాకపోవడంతో, ఏంటితను నేను ఎంత కష్టపడి టెండర్ ఫైల్ సేవ్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. చేసిన పనికి అప్రిషియేషన్ చేస్తేనే కదా ఇంకా సిన్సియర్గా వర్క్ చేయాలనిపిస్తుంది అని మనసులో అనుకున్న సహస్ర వెంటనే రుద్రకి హాయ్ సార్ అని మెసేజ్ చేసింది. అప్పటికే హాస్పిటల్కి వెళ్ళి తాతయ్యని చూసుకొని ఇంటికి వెళ్ళిన రుద్ర ఫ్రెష్ అయ్యి తన రూమ్ బాల్కనీలో నుంచొని గార్డెన్లో వ్యూని చూస్తున్నాడు. ఇంతలో మెసేజ్ టోన్ రావడంతో మొబైల్ తీసి చూసిన రుద్ర సహస్ర మెసేజ్ చూసి, ఏంటి అమ్మాయి ఈ టైంలో మెసేజ్ చేసింది అనుకుంటూ వెంటనే ఆమెకు కాల్ చేశాడు. అతని కాల్ చూసి, నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వచ్చు కదా, పెద్ద గొప్ప, తిరిగి కాల్ చేస్తున్నాడు చూడు అని తనకు తానే చెప్పుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన సహస్ర, హలో సార్ అంది. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా, ఏంటి ఈ టైంలో మెసేజ్ చేశావు అని అడిగాడు రుద్ర. నథింగ్ సార్, నేను ఈవినింగ్ మీకు మెసేజ్ చేశాను, మీరు దానికి రిప్లై ఇవ్వలేదు, అందుకే మళ్ళీ మెసేజ్ చేశాను అని అంది సహస్ర. నీకేమైనా మెంటలా? నువ్వు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదని ఏ టైంలో పడితే ఆ టైంలో మళ్ళీ మెసేజ్ చేస్తావా అని సీరియస్ అవుతూ అడిగాడు రుద్ర. దాంతో ఆమె, ఇదేంటి ఉన్నట్లుండి ఇలా మాట్లాడతాడు అని అనుకుంటూనే, సార్, మీరు నన్ను తిడుతున్నారు, ఇప్పుడు మీరు నన్ను తిట్టకూడదు అని అంది. వాట్, ఏమంటున్నావు అని అన్నాడు రుద్ర. ఇప్పుడు మీరు నన్ను తిట్టకూడదు అని కాస్త గట్టిగా చెప్పింది సహస్ర. ఏం పాపం, ఎందుకు తిట్టకూడదు అని అడిగాడు రుద్ర. సార్, నేను మీరు చెప్పిన టెండర్ ఫైల్ను జాగ్రత్త చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని అంది సహస్ర. అవునా, ఏం కష్టపడ్డావేంటి అని అడిగాడు రుద్ర. ఆ క్యాబ్ డ్రైవర్ గాడు ₹1,00,00,000 ఇస్తానని డీల్ మాట్లాడినప్పుడు నేను అతనికి డైరెక్ట్గా నో చెప్పి ఉండొచ్చు సార్. కానీ నేను నో చెబితే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి టెండర్ ఫైల్ కొట్టేస్తే
అప్పుడు మీరు కనీసం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు. టెండర్ పోతే ఆ ఒక్క ఫైలే కదా పోయిందని వదిలేస్తారు. కానీ నేను రిస్క్లో పడతాను కదా, అందుకే ప్లాన్ చేసి మరీ అదే క్యాబ్లో నుండి వేరే క్యాబ్కి బుక్ చేసుకొని అక్కడి నుంచి జంప్ అయ్యాను. లేదంటే ఈ పాటికి ఆ క్యాబ్ డ్రైవర్ ఆ డిఎంకే కంపెనీ వాళ్ళ చేతిలో చచ్చుండేదాన్ని అని అంది సహస్ర. ఆమె చెప్పిందంతా విన్న రుద్ర చిన్నగా నవ్వుకొని పైకి మాత్రం చాలా సీరియస్గా మాట్లాడుతూ, ఇందులో నువ్వు నా టెండర్ ఫైల్ కాపాడటం కోసం ఏం చేసావు చెప్పు. నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం కష్టపడి బయటపడ్డావు, అంతేకాని ఇదంతా టెండర్ ఫైల్ కోసమే ఇంత ఫైట్ చేయలేదు కదా అన్నాడు రుద్ర. సార్, ఇది టూ మచ్ సార్. మీ టెండర్ ఫైల్ నా దగ్గర ఉంది కాబట్టే కదా నేను రిస్క్లో పడబోయాను అని అంది సహస్ర. షడాప్. టూ మచ్ లేదు, త్రీ మచ్ లేదు. ఇంకోసారి ఇలాంటి టైంలో మెసేజ్ చేస్తే పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది అని గట్టిగా అన్నాడు రుద్ర. ఆ మాటతో భయపడిపోతూ సారీ సార్ అంటూ టక్కున ఫోన్ పెట్టేసింది సహస్ర. కట్టయిన ఫోన్ వంక చూసుకొని మెల్లగా నవ్వుకుంటూ, క్రేజీ గర్ల్, అసలు నేను పెట్టిన క్యాబ్ డ్రైవర్ నుంచి తప్పించుకోవడానికి ఇన్ని వేషాలు వేసిందా అని నవ్వుకొని, అంతలోనే ఈ పిల్ల ఎలాంటి ప్రాబ్లంలైనా చాలా తెలివిగా సాల్వ్ చేసుకుంటుంది, గుడ్ అని అనుకున్నాడు రుద్ర. ఇంతలో అతని రూంలోకి వచ్చింది వసుంధర. నాన్న రుద్ర, ఎక్కడా భోజనానికి రాలేదేంటి అని లోపలికి వస్తూనే అడిగింది రుద్ర. అమ్మా, ఇక్కడే బాల్కనీలో ఉన్నాను అంటూ రూంలోకి వచ్చాడు రుద్ర. తాతగారి దగ్గరికి వెళ్ళావా నాన్న? ఆయన ఎలా ఉన్నారు అని అడిగింది వసుంధర. అలానే ఉంది మమ్మీ, రేపు ఎల్లుండి గడిస్తే గానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేమని చెప్పారు అని అన్నాడు రుద్ర. అవునా, మరైతే ఎలారా? వేరే డాక్టర్స్ని ఏమైనా పిలిపిద్దామా అని అంది వసుంధర. యా మమ్మీ, నేను ఆల్రెడీ తాతయ్య రిపోర్ట్స్ని ఫారెన్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించాను. అతను న్యూరాలజిస్ట్. సో తను చెక్ చేసి ఒకసారి ఏం చేయాలో చెబుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అని అన్నాడు రుద్ర. సరే నాన్న, నువ్వు భోజనం చేద్దుగానరా అని అంది వసుంధర. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు, కాసిని పాలు పంపించు అని అన్నాడు రుద్ర. సరే నాన్న అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయేది కాస్త ఆగిపోయిన వసుంధర, నాన్న రుద్ర, నిన్న మనీషా ఆఫీస్కి వస్తే కలవడం కుదరదన్నావట. మొన్న తనని నీ అసిస్టెంట్గా జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదరా, మళ్ళీ అలా ఎందుకన్నావు? పాపం ఆ అమ్మాయి తెగ ఫీల్ అవుతుంది. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ తనని చీపుగా చూస్తున్నారట, తట్టుకోలేకపోతోంది. నాకు మాటిచ్చి అక్కడ అలా అనడం తప్పు కదరా అని అడిగింది. ఆ మాటతో అతను, మమ్మీ, నేను తనని అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటానని అనలేదు, నా అసిస్టెంట్కి అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటానని చెప్పాను. సో తను నా అసిస్టెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి రావాలి. అలానే నా అసిస్టెంట్ ఏం చెబితే అది చేయాలి. అలా చేస్తేనే తనకి ఆఫీస్లో వర్క్, ఆఫీస్లో ఎంప్లాయీస్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుస్తుంది అని అన్నాడు రుద్ర. ఆ మాటతో, అదేంట్రా, నీ దగ్గర ఉన్న అసిస్టెంట్కి అసిస్టెంట్గా చేయడం అంటే మరీ పాపం కదా అని అంది వసుంధర. బిజినెస్లో పాపపుణ్యాలంటూ ఏమీ ఉండవు మమ్మీ, అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి, కఠినంగా ఉండాలి. ఈ విషయం నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. తనని నా అసిస్టెంట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పు, ఇక వర్క్ స్టార్ట్ చేసి నేర్చుకుంటూ ఉంటుంది అని అన్నాడు రుద్ర. ఇక కొడుకు అంత గట్టిగా చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుంధర. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, పూర్ మమ్మీ, నీకెందుకు వాళ్ళంటే అంత అభిమానం? వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ఇప్పటి వరకు నేను వాళ్ళని వదిలేశాను, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. కానీ ఎప్పుడైతే నా ఫ్యామిలీని టార్గెట్ చేశారో ఇక నేను వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే నీకు చెబుతాను అని మనసులో అనుకున్నాడు రుద్ర. ఇక మరోవైపు కొడుకుతో మాట్లాడిన విషయం మనీషాకి చెప్పడం కోసం ఆమెకు ఫోన్ చేసింది వసుంధర. ఆల్రెడీ పబ్లో డ్రింక్ చేసి చిందులు తొక్కుతున్న మనీషా ఫోన్ ఎక్కడో పడేసింది. 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, ఈ పిల్లేంటో ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు, అంత బిజీగా ఏం చేస్తుందో ఏంటో అని విసుక్కుంటూనే ఆమె తల్లి విమలకి ఫోన్ చేసింది వసుంధర. విమల ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి విమల, నీ కూతురు సమయానికి ఫోన్ లిఫ్ట్ చేయదు, ఎప్పుడూ ఇంతేనా? అసలు ఫోన్ ఎక్కడ పెట్టింది? మనిషి ఎక్కడుంటుంది
అని కాస్త ఘాటుగా అడిగింది వసుంధర. ఆ మాటతో కంగుతిన్న విమల, అది వసుంధర, దానికి త్వరగా నిద్రపోవడం అలవాటు. ఆల్రెడీ ఫోన్ సైలెంట్లో పెట్టి నిద్రపోయింది. అయినా ఇంతకీ ఏంటి విషయం? అర్జెంటా? వెళ్ళి లేపమంటావా అని అడిగింది. ఓ, అప్పుడే నిద్రపోయిందా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంత త్వరగా నిద్రపోతున్నారా? ఇది నిజంగా వండర్ విమల. సరే కానీ నువ్వేం లేపొద్దులే. రేపు తను మార్నింగ్ లేచాక 9 లోపు ఆఫీస్కి వెళ్ళి రుద్ర అసిస్టెంట్ దగ్గర అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమని చెప్పు. ఇక ఉంటాను అంది వసుంధర. ఆ మాట విన్న విమల, ఈవిడేమో వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ తీసుకో అంటుంది, లేదంటే కొడుకి అసిస్టెంట్గా జాయిన్ అవ్వమని అంటుంది. నా కూతురు వెళ్తేనేమో ఆ రుద్ర ఓవర్ యాక్షన్ చేస్తూ దాన్ని కనీసం క్యాబిన్కి కూడా రానివ్వడం లేదు. ఇలా అయితే రుద్ర మనీష ఒక్కటయ్యేదెప్పుడు? మాకున్న అప్పులన్నీ తీరేదెప్పుడు అని మనసులో అనుకుంటున్నట్లుగానే పైకే అనేసుకుంది విమల. అదే మాట ఫోన్లో నుంచి విన్న వసుంధర, ఏంటి విమల, ఏదో అంటున్నావు అని సీరియస్గా అడిగింది. ఆ మాటతో తుళ్ళిపడిన విమల చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసుకొని, ఏంటిది, ఈ వసుంధర లైన్లోనే ఉందా? అంటే ఇప్పుడు నేనన్న మాటలన్నీ వినే ఉంటుందిగా. బాబోయ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ వణికిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.